జాతీయ స్థాయిలో కామారెడ్డి జిల్లాకు మరో అరుదైన గౌరవం దక్కింది. గాంధారి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోన్న బొంపెల్లి భవానీ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా కేంద్ర విద్యాశాఖ ఎంపిక చేసిన 48 మంది ఉత్తమ ఉపాధ్యాయుల్లో తెలంగాణ నుంచి ఎంపికైన ఏకైక టీచర్గా భవానీ నిలిచారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా వినూత్న బోధనా పద్ధతులను అవలంబించడమే కాకుండా డిజిటల్ టెక్నాలజీని సైతం విద్యాబోధనలో భాగం చేశారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్తో విద్యార్థులకు పాఠాలు చేరువ చేస్తున్నారు. సెప్టెంబర్ 5న ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో జాతీయ పురస్కారాన్ని అందుకోనున్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన బొంపెల్లి భవానీతో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. రాష్ట్రం నుంచి జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా కామారెడ్డి జిల్లాకు చెందిన బొంపెల్లి భవానీ ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 5న ఢిల్లీలో నిర్వహించే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కార్యక్రమంలో భవానీని రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా పురస్కారం అందుకోబోతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతోటి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన భవానీ ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ముందుగా మీకు కంగ్రాట్స్. ఎట్లా అనిపిస్తుంది? థ్యాంక్ యూ సార్. నా పేరు బొంపెల్లి భవానీ. ప్రస్తుతం నేను ఎంపీపీఎస్ గర్ల్స్ గాంధారి పాఠశాలలో ఎస్జిటిగా అండ్ హెడ్ మిస్ట్రెస్గా వర్క్ చేస్తున్నాను. నేషనల్ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అది కూడా నా స్వగ్రామం నుంచి అందుకోబోతున్నందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. నాకే కాకుండా మా స్కూల్లో పిల్లలకి అండ్ పిల్లల తల్లిదండ్రులకి, గ్రామస్తులకి, లోకల్ లీడర్స్ అందరూ, తెలంగాణ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. గత ఏడాది రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికయ్యారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. అంతకుముందు సంవత్సరం కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది 2024లో. 2025లో స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది. అది కూడా స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. ఆ అవార్డుల సెరమనీలో మొట్టమొదటి అవార్డు నాకు, అంటే ఒక ఎస్జిటికి ఇవ్వడం అనేది చాలా చాలా ప్రౌడ్ మూమెంట్గా అనిపించింది. ఇది రాష్ట్రంలో ఉన్న ఎస్జిటి టీచర్లందరికీ ఈ గౌరవం చెందుతుందని నేను ఆశిస్తున్నాను. జాతీయ అవార్డు రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇది మన తెలంగాణలో పనిచేస్తున్న ఎస్జిటి టీచర్లందరికీ కూడా గౌరవం అని నేను అనుకుంటున్నాను. విద్యా విధానంలో డిజిటల్ విద్యా విధానంతో పాటు విద్యార్థులకు చాలా సులభంగా అర్థమయ్యే విధంగా మీరు మార్పులు తీసుకువచ్చే విధంగా విద్యా విధానం చేశారు. అందుకే వచ్చింది. అసలు మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? అసలు ఎప్పుడు ప్రారంభమైంది? నాకు బేసిక్గా పిల్లలంటే చాలా ఇష్టం. చిన్నపిల్లలతో సమయం స్పెండ్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం. అండ్ నేను 10th క్లాస్ చదువుకుంటున్నప్పుడే నాకు ఈ టీచర్ వృత్తి పట్ల ఇష్టం అనేది, ఆసక్తి అనేది ఏర్పడింది. దీన్ని మా ఇంటర్లో మా లెక్చర్స్ గుర్తించి నన్ను ఎంకరేజ్ చేసి, ఇలా టీటీసీ ఉంటుందని వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల నేను అది పూర్తి చేసి ఈ వృత్తిలోకి ప్రవేశించడం అనేది జరిగింది. ఆ హాఫ్ డే టైంలో మాకు అకాడమిక్స్ కంప్లీట్ అవ్వడమే కష్టంగా ఉండేది. అలాంటప్పుడు ఆటలు, పాటలు, కళలకు అసలు అవకాశమే దొరికేది కాదు. నా దగ్గరకు వచ్చిన పిల్లలు, నా పిల్లలు ఇవేవి మిస్ కాకూడదు, వాళ్ళకు ప్రతిదీ కూడా వాళ్ళ బాల్యాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా విలువైనదిగా ఉండాలి, హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అన్ని వాళ్ళకు గుర్తు రావాలి అనే ఇంటెన్షన్తో చదువుతో పాటు కళలను ఎంకరేజ్ చేయడం జరిగింది. వాళ్ళకి నచ్చే విధంగా లెర్నింగ్ బై ప్లేయింగ్, లెర్నింగ్ బై డూయింగ్, అంటే వాళ్ళు చేస్తూ నేర్చుకోవడం ద్వారా వాళ్ళకి కాన్సెప్ట్ అనేది చాలా చక్కగా అర్థం అవడంతో పాటు జీవితాంతం గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. అలాంటి వాటి కోసమే నేను ఎక్స్పీరియన్షియల్ మెథడ్ కానీ, రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ కానీ, ప్రాజెక్ట్ మెథడ్ కానీ ఇలాంటి వాటికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తాను. యూట్యూబ్తో పాటు ఇన్స్టాగ్రాము, అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా కూడా విద్యాబోధన సంబంధించిన పాఠాలు నేర్పడం, దీని ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. అసలు ఎట్లా ఆలోచన వచ్చింది? దీనికి రీజన్ ఏంటి? స్కూల్ యాన్యువల్ డే అనేది చాలా గ్రాండ్గా చేసుకున్నాం అనమాట. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా పార్టిసిపేట్ అయ్యారు. డ్యాన్స్ వచ్చిన వాళ్ళు డ్యాన్స్, స్కిట్స్, స్పీచెస్, సాంగ్స్, ఏ ఒక్క స్టూడెంట్ కూడా పార్టిసిపేట్ లేకుండా లేదు. అందరూ, ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అయ్యారనమాట. సో వీటిని చిన్న చిన్న పిల్లలు కదా, 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు, ఈవెన్ నర్సరీ పిల్లలు కూడా వాళ్ళు పార్టిసిపేట్ అయ్యారు. సో వీళ్ళకి ఒక మెమొరబుల్ గిఫ్ట్గా ఉండాలి, ఒక లైఫ్ టైం మెమొరబుల్గా ఉండాలి. రేపు పెద్ద అయ్యాక మేము చిన్నప్పుడు ఇంత బాగా చేసామా, ఇంత క్యూట్గా ఉన్నామా అని అనుకోవాలి అనే ఇంటెన్షన్తో
యూట్యూబ్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. టీచింగ్ వేస్ చూసి మా ఫ్రెండ్స్ కానీ కో టీచర్స్ కానీ మీరు ఇందులో టీచింగ్ కి సంబంధించిన ఎందుకు పోస్ట్ చేయకూడదు, ఇందులో చేస్తే మాకు కూడా హెల్పింగ్ గా ఉంటుంది కదా, మేము ఇలా ఫాలో అవ్వచ్చు మిమ్మల్ని అని అంటే అవును కదా చేస్తే బాగుంటుంది కదా, మా స్కూల్ పిల్లలే కాకుండా ఇతర స్కూల్ పిల్లలు కూడా బాగుపడతారు అనే ఇంటెన్షన్ తోని మా పిల్లలు చేసిన యాక్టివిటీస్ అన్నిటిని కూడా యూట్యూబ్ లో కానీ ఇన్స్టాలో కానీ పోస్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన పటిష్టం కావడానికి, బలోపేతం కావడానికి ఇంకా ఏం కావాలా, ప్రభుత్వం ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? ప్రభుత్వం ఆల్రెడీ అన్ని సౌకర్యాలను కల్పిస్తుందండి. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా అవుతుంది. టీచర్స్ కి కూడా ఎంకరేజ్మెంటింగ్ గా ప్రతి మంత్ అటెండెన్స్ ఉన్న వాళ్ళని కానీ, FLN లో మంచి రిజల్ట్స్ వచ్చిన వాళ్ళని కానీ డిఎస్సికి పిలిపించి యోగితారాణ మేడం గారు, నికోలస్ గారు అండ్ ముఖ్యమంత్రి ఆదేశాల అనుగుణంగా టీచర్స్ కి మంచి ఎంకరేజ్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి టీచర్ పనిచేస్తారు, కానీ ఒక ఎంకరేజ్మెంట్ అనేది మనం మనుషులం కాబట్టి అదొక ప్రేరణగా ఉంటుంది. అంటే ఇంకా బాగా పనిచేయాలనే ఉత్తేజాన్ని ఇస్తుంది. సో అలాంటివి ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. FLN లో కానీ కొత్త కొత్త పద్ధతులు, ఇన్నోవేటివ్ మెథడ్స్ అన్ని కూడా చేస్తున్నారు. అండ్ ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం మనకి ఫిన్లాండ్ ఎక్స్పోజర్ విజిట్ కూడా చేశారు ముఖ్యమంత్రి గారు. టీచర్స్ కి విదేశాలకు పంపించడం అనేది మన తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లోనే ఇదే మొదటిసారి. జాతీయ స్థాయి ఉత్తమ అవార్డు లభించడం పట్ల హర్షం వ్యక్తమవుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే విద్యా విధానంలో అనేక మార్పులు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధానంలో మార్పులు తీసుకురావడంతో పాటు విద్యార్థులకు సులభతరమైన బోధన చేస్తూ భవానీ జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపిక కావడం పట్ల రాజ్ న్యూస్ కూడా హర్షం వ్యక్తం చేస్తుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో భూపతి, కామారెడ్డి.